హలో వెల్కమ్ బ్యాక్ టు డేరింగ్ అండ్ డాషింగ్ ఛానల్. నేను మీ గాయత్రి అశోక్. వెల్కమ్ బ్యాక్ టు డేరింగ్ అండ్ డాషింగ్ ప్రవీణ్. సో ఈ రోజు నేను ఎక్కడున్నా అంటే మన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే ఉన్నా. మా తల్లికి దండాలు తల్లి. సో నా వెనకాల ఉన్న అన్న వాళ్ళని అయితే మనం అడిగి తెలుసుకుందాం. అంటే సికింద్రాబాద్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి, అది కాకుండా ఈ గుడే ఫేమస్ కానీకే రీజన్ ఏంటిది, అండ్ బోనాలు అయితే అసలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. సో ఇయర్ ఎంత పబ్లిక్ రాబోతుంది అండ్ ఎట్లాంటి సేఫ్టీస్ ఉండబోతున్నాయి అన్ని తెలుసుకుందాము. సో చూడండి అన్న. నమస్తే అమ్మ. అందరు ఎలా ఉన్నారన్న? బాగున్నారమ్మా. అయితే అన్న ఇప్పుడు మన బోనాలు వస్తున్నాయి. అవునమ్మా. గోల్కొండ బోనాలు ఎట్లయితే ఫేమస్ మన సికింద్రాబాద్ బోనాలు కూడా అంతే ఫేమస్. అవును. సో ఈ ఇయర్ బోనాలు ఎలా ఉండబోతున్నాయి అన్న? ఈ ఇయర్ అంగరంగ వైభవంగా జరుగుతుందమ్మా. మా బయలెల్లినాదో నాయన తల్లి బయలెల్లినాదో. కాంగ్రెస్ పీరియడ్ వచ్చింది కాబట్టి ఇంకా బాగా చేయమని చెప్పారు మా వైస్ ప్రెసిడెంట్. మా ప్రెసిడెంట్ యుఎంఎం సేవా సమితి అని చెప్పి మేము ఫస్ట్ తొలి బోనం ఎక్కిస్తాము అమ్మవారికి. తొలి బోనము, తొలి పలారబ్బండి ఈసారి ఇంకా అంగరంగ వైభవంగా చేస్తున్నాము. ఇది మా కాడు, ఉజ్జయిని మహాకాళి మాణిక్యాలమ్మ సేవా సమితి. 16 తస్కరి జాతరలోన బోనాల పండగ దర్శించి వద్దామే అందరిలో ముందు నుంచి మేము తీస్తున్నాం ఇది. సో 16 ఇయర్స్ నుంచి చేస్తారు. ఈ ఇయర్ ఇంకా బాగుండబోతుంది. ఇంకా బాగుంటుందమ్మా ఈసారి. అంటే ఎవ్రీ ఇయర్ పబ్లిక్ ఎంత మంది వస్తారన్న? ఇంచుమించు మా పలారబ్బండి ఎంబడైతే 15 నుంచి 20 వేల మంది పబ్లిక్ ఉంటారమ్మా. ఈ ఇయర్ ఇంకేమైనా స్పెషల్ ఉండబోతుందా? అంటే ప్రతి ఇయర్ కి మేము ఒక స్పెషల్ అనేది చేస్తూనే ఉంటాము. ఇంకా పబ్లిక్ పెరగొచ్చు ఈసారి. అంటే ఇప్పుడు నార్మల్ గా అమ్మవారికి డిఫరెంట్ పూజలు జరుగుతుంటాయి. మా అంకాలమ్మ అంటేనే ఇంకా వేరే ఉంటాయి పూజలు. అయితే ఇక్కడ అమ్మవారికి ఎట్లాంటి పూజలు చేస్తారు? ఇక్కడ అమ్మవారి గుడి గురించి అంటే అమ్మ మాకు అమ్మవారు వచ్చి కల్లో చెప్పింది, మాకు ఇక్కడ బోనం తీయమని చెప్పి స్టార్ట్ చేసింది. మేము అమ్మవారు చెప్తేనే చేసాము. అమ్మవారికి మేము 11 యాటలు ఎక్కిస్తాం ఇక్కడ. అంతకుముందు 21 ఎక్కించాము. మా స్తోమతను బట్టి మేము ఎవరైనా మా ఫ్రెండ్స్ అందరం వేసుకొని 11 ఆటలు అమ్మవారికి ఎక్కిస్తాము. ఎక్కించి అది అన్నదానంగా చేస్తాం. మేము ఇంట్లోకి ఎవరైనా తీసుకెళ్ళి తినము, అందరు ప్రసాదం లెక్క తీసుకుంటాము. మిగతాదంతా వచ్చిన వాళ్ళకి అన్నదానం పెడతాం. బోనం అయిపోయిన తర్వాత ఆ కార్యక్రమం ఉంటుంది. అమ్మవారికి ఎవరు ఎక్కియరు, ఇక్కడ మనం ఎక్కిస్తాం అన్నమాట అమ్మవారికి. అయితే అన్న ఇప్పుడు మహంకాళ అమ్మవారికి బలిలు ఇవ్వాలి అని అంటారు. మీరు ఇక్కడ ఎట్లాంటి బలిలు ఇస్తుంటారు? ఇక్కడ బలులు ఏం లేవమ్మా అసలు. ఇది అమ్మవారు మాకు చెప్పిందనే మేము ఎక్కిస్తున్నాం. అది ఇక్కడ మామూలుగా అమ్మవారికి బండారు ఎక్కించి జరితి ఇప్పించేసుకొని మేము మా ఇంటి దగ్గర తీసుకెళ్లి కోసుకుంటాం. ఎక్కడ లేదమ్మా. ఇది ఎండోమెంట్స్ టెంపుల్ కదా, ఈ టెంపుల్లో లేదు ఆచారం. మేము మా ఇంటి దగ్గరనే కోస్తాం ఇక్కడ అమ్మవారికి ఎక్కించి. అయితే అమ్మవారు ప్రతిష్టాపన లేకపోతే స్వయంభూ వెలిసిందా? లేదమ్మా, ఇది ఉజ్జయిని మహాకాళి నుంచి తెచ్చి ప్రతిష్టాపన చేసేస్తుండే షూరిటీ వాళ్ళది వంశస్థులు. వాళ్ళు అక్కడ మిలిటరీలో ఉన్నప్పుడు అక్కడ అమ్మవారికి మొక్కాడనమాట. ఆయన మొక్కినందుకు ఇక్కడ ప్రజలందరూ బాగుండాలి, తక్కువ అయిపోతే నిన్ను తెచ్చి పెట్టుకుంటామమ్మా అని చెప్పి మొక్కుకుంటే ఇక్కడ అందరు తక్కువ అయ్యాక అక్కడి నుంచి అమ్మవారిని తెచ్చి పెట్టారు. అప్పటి నుంచి ఇక్కడ పెట్టారనమాట. ఇప్పుడు దగ్గర 200 సంవత్సరాల పైన టెంపుల్. అంటే నార్మల్గా ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ ఉన్నప్పుడు ఫైటింగ్స్ లాంటివి చాలా అవుతుంటాయి, గొడవలు. పర్టికులర్ ఇప్పుడు గర్ల్స్ వస్తుంటారు స్పెషల్లీ. సో అట్లాంటి గర్ల్స్కి మీరు ఎట్లాంటి సేఫ్టీస్ పెడుతున్నారు అన్న? అమ్మ ఈసారి అంత మంచిగానే ఉంటుందమ్మా. ఎప్పుడు లేడీస్ గురించి ఎప్పుడు అంత తొందరగా కాదు, సెక్యూరిటీ ఉంటుంది. ఈసారి ఇంకా బాగుంటుంది. పోలీస్ సిబ్బంది ఉంటారు, లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు. చాలా బాగా మేనేజ్మెంట్ అవుతుంది. సివిల్లో కూడా ఉంటారు. ఎప్పుడు కాదు, మీరు అన్నారు కాబట్టి ఎప్పుడన్నా అయ్యి ఉంటే ఈసారి ఇంకా కాకుండా కూడా బాగా చేస్తారు. అయితే అన్న ఇప్పుడు బోనాలు స్టార్టింగ్ 7th నుంచి స్టార్ట్ అవుతుంది. సో 7th నుంచి ఎన్ని డేస్ వరకు అవుతాయి బోనాలు అండ్ ఎంత బోనాలు వస్తుండొచ్చు? 7వ తారీఖు స్టార్ట్ అయితే 15వ తారీఖు దాకా జాతర అడావుడి ఉంటుందమ్మా. 15 రోజులు పండగ. అంటే 7వ తారీఖు ఏంటంటే అమ్మవారు అత్తగారింటి నుంచి పుట్టింటికి వస్తుంది అనమాట. ఈ తెలంగాణ సాంప్రదాయం. బొయ్యగూడాలో నా వెలిసిన తల్లి అమ్మ పోచమ్మ
చల్లని తల్లి చక్కని తల్లి. ఇక్కడి నుంచి మళ్ళీ 15వ తారీఖు జాతర నాడు అత్తగారింటికి వెళ్ళిపోతుంది. అది మన పండగ అన్నమాట. అమ్మవారు వచ్చిందని పండగ చేసుకుంటారు. ఇది ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది అక్కడ. అది సో ఇక్కడైతే 15 డేస్ 15 జాతరనే ఉంటది. 15 days. సో ఆల్మోస్ట్ బోనాలు కూడా ఎన్ని బోనాలు ఎక్కుతూ ఉండొచ్చు అన్న? చాలా ఎక్కుతాయమ్మా, అది లెక్క చెప్ప. అయితే అన్న ఇప్పుడు మీరు ఇన్ని ఇయర్స్ నుంచి బోనాలు చేస్తారు. బోనాలు చేయడానికి రీజన్ ఏంటిదన్న? బోనాలు చేసే రీజన్ ఏంటంటే అమ్మ, మాకు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి, రైతులంతా బాగుండాలి, రైతుల పండించే పంట అంతా ప్రజలకు మంచిగా రావాలనే ఉద్దేశంతో మేము బోనం చేస్తున్నాము. 16 సంవత్సరాల నుంచి పాడి పంటలు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి, బాగుండాలి. ఈరోజు వర్షాకాలం వచ్చినా కూడా నెల రోజులు అవుతుంది, కానీ వర్షం మాత్రం పడలేదు. దీనికి కారణం ఎవరు? మనమే. సో మనము వాతావరణాన్ని కాపాడుకునే పరిస్థితి మనదే ఉన్నది. సో ప్రతి ఒక్కరు చెట్లు నాటాలి, చెట్లు నాటి వర్షాలు పడే స్థితిలో తీసుకురావాలని చెప్పేసి మీ మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నింపవే మాయమ్మ కోరి కోర్కెలు ఘోరంగా. ఓకే అన్న. అయితే మీరు ఇక్కడే కాకుండా వేరే దగ్గర కూడా అన్నదానం కొమరలి మల్లన్న దగ్గర మా మిత్రులు అంటే మేమే అంతా అక్కడ మాకలి సేవా సమితి ఆధారం కొమరలిలో చేస్తాము. మళ్ళీ 15 ఆగస్టు చేస్తాం మేము. ఇవన్నీ ప్రోగ్రామ్ ఒక్కొక్క పర్ మంత్ ఇయర్లో ఒక 4 నుంచి 5 ఈవెంట్లు మేము చేస్తాం. నవరాత్రులు చేస్తాము ఇక్కడనే మాకాళి సేవా సమితి ఆధ్వర్యం. నవరాత్రి ఫ్రైడే చేస్తారు కదా, మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా ఫండ్స్ వస్తాయి? గవర్నమెంట్ నుంచి మాకు ఏం లేదు, ప్రజలతోని మాకు ఆశీర్వాదం ఉన్నది. మేమంతా బాగున్నాము, అది చాలు మాకు. ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు, ఇంతకీ మీ కమిటీలో ఎంతమంది ఉంటారు? ఇంచుమించు 180 మెంబర్స్ దాకా ఉంటారు. 180 మెంబర్స్ దాకా ఉంటారు. ఈ బోనం అనేది ఏంటంటే మేము 9 years కింద మా సోదరుడు రమణరాజు గారు అడిగినారు, అందరం మనం ఖాళీ అన్నదానం చేస్తున్నాము, ఎట్లా చేద్దాము, బోనం చేస్తే అందరు బాగుంటారు కదా, వర్షాలు పడతాయి కదా అని. అప్పుడు ఇది అందరం మాట్లాడుకొని అందరం ఒక దగ్గరికి వచ్చి సరే ఇది ఒకటి గెట్ టుగెదర్గా చేద్దాం అన్నట్టుగా స్టార్ట్ చేసినాం. ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసినాం. ఎట్లయితే ఈ అన్నదానంది 25 kgs నుంచి ఇలా 1800 kgs దాకా వచ్చిందో అట్లా కంటిన్యూస్గా ఇది కూడా మేము చిన్నగా స్టార్ట్ చేసి ఈరోజు భారీ ఎత్తున అనగా ఎలాగా అంటే ఒక 6000 మంది నుంచి 8000 మంది ఖాళీ పలారం మండి దెక్కుంటారు. మినీ జాతర జరిగిపోద్ది. ఆ 7th రోజు అనేది ఏంటంటే మాకు సెంటిమెంట్ ఏంది అంటే ఎదుర్కోళ్ళు అమ్మని మేము ఎదుర్కొని తీసుకొని వస్తున్నాం. తీసుకొని వచ్చి ఇక్కడ నిలబెట్టి ఆ అమ్మ జాతర జరిపించడం అనేది మాకు సంబురం. మేము ఇక్కడనే కాదు, ఈ అన్నదానం అనేది మేము ఒక 4-5 జాగాలలో అయితే ఇప్పటివరకు చేస్తున్నాము. కొమరవెల్లిలోనే ఒకరు అంటే ఫస్ట్ వారం రోజు ఇక్కడ మాంకాళి టెంపుల్ దగ్గరనేమో ఇయర్లీ 3 times అంటే నవరాత్రులు ఉండని, గణేష్ చవితి ఉండని అండి. మన మాంకాళి టెంపుల్లో మనం ఫ్రైడే రోజు అన్నదానం పెట్టడం జరుగుతుంది. అది ఎట్లా అంటే బోనం ఎక్కియడానికి అనుకోండి, లేక ఆడపడుచులు వచ్చి ఓడిబియ్యం అప్పచెప్పడం ఉండండి, ఏదన్నా ఉండనియండి. ఒక ఇంటికి వచ్చిన ఆడపడుచుకి ఎట్లాంటి రెస్పెక్ట్ ఇవ్వాలో అట్లా అన్ని ప్రతి ఒక్కటి అంటే భోజనం కానివ్వండి, వాళ్ళకు వాటర్ కానివ్వండి, ఎక్కడైనా సరే మా యుఎంఎం సేవా సమితి బ్యాచ్ ఎవరైనా ఉండనియండి, లోపల దర్శనం కానివ్వండి, ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా మేము అన్నిటికీ నిల్చొని ఉంటాం. అదే కాకుండా జాతరలో రోజు కూడా 2 days మేము ఇక్కడ సేవ చేయడం జరుగుతుంది. మాకు బ్యాచెస్ ఇవ్వడం జరుగుతుంది. మేము ఇక్కడ సేవా సమితి నుంచి పోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఏది ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మేము చేయడం జరుగుతుంది. 7వ తారీఖు రోజున మాత్రం మేము అందరినీ ఇన్వైట్ చేస్తున్నాము. 7వ తారీఖు రోజు ప్రతి ఒక్కరూ రావాలి. 25 మంది పోతరాజులు, 3 జోడి బోనాలు, పల్లకి సేవ, మల్లికార్జున స్వామి పల్లకి సేవ కానివ్వండి, పలారం బండి కానివ్వండి, ప్రతి ఒక్కటి మనకి ఒక జాతర అంటే మినీ జాతర జరుగుతుంది ఇక్కడ. ఉజ్జయిని మంగళి మాతా కీ MKR. నువ్వు కొలువు తీరినావే. అయితే అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే మీరు ప్రజల గురించి కూడా ఇంత ఆలోచించి చేస్తారు కదా, మీకు ఎప్పటికీ ఇట్లనే ప్రజలందరూ సపోర్ట్ చేయాలి. మీ సపోర్ట్ కూడా ప్రజలందరికీ కావాలన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. జై